ఆ ఒక ఊరిలో ఒక పెద్ద జమీందారున్నాడనుకుందాం. ఆయన ఒకరోజు ఒక పేద వ్యాపారికి జాలిపడి తన ఇంటి వరండాలో కొద్దిగా చోటిచ్చాడు. పాపం కదా అని ఆశ్రయమిచ్చాడన్మాట. అవును, కరెక్ట్. ఆ వ్యాపారి చాలా వినయంగా ఉంటూ మెల్లగా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలను ఆసరగా తీసుకుని అంటే ఇంట్లో వాళ్ల మధ్య చిచ్చులు పెట్టాడు కదా. ఖచ్చితంగా ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి ఇంట్లో రెండు వర్గాలను సృష్టించాడు. ఆ తర్వాత తానే పెద్దమనిషి అవతారమెత్తి ఇంటి తాళాలు తన చేతిలోకి తీసుకున్నాడు. అబ్బా, చివరికి జమీందారు పరిస్థితేమైంది? అదే అసలైన ట్విస్ట్. ఆ జమీందారును, ఆయన కుటుంబాన్ని అదే ఇంటికి పనివాళ్లుగా మార్చేశాడు. అసలేంటంటే, చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తూ సోనేకీ చిడియా అంటే బంగారు పిట్టగా పిలువబడిన మన భారతదేశానికి సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది. నిజమే. ఒకప్పుడు మహారాజుల్లా బతికిన దేశం కేవలం ఒక ముడిసరకు అందించే ఫ్యాక్టరీలా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన లోతైన విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే. మనకున్న చారిత్రక ఆధారాలను పరిశీలించి భారతదేశం కేవలం బ్రిటన్కు ముడిసరుకు అందించే ఒక పేద దేశంగా ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవడం. అవును. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దౌత్యం నుండి సైనిక దాడుల వరకు తమ వ్యూహాలను ఎలా మార్చుకుందో మనం చూడబోతున్నాం. సరే, ఈ విషయాన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. అసలు 17వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపా వాళ్లు మన దేశం వైపు ఎందుకు అంతగా ఆకర్షితులయ్యారు? కేవలం రాజుల ఖజానాలో ఉన్న బంగారం కోసమేనా? చాలామంది అలాగే అనుకుంటారు. కానీ బంగారం, వజ్రాలు అనేవి కేవలం పైకి కనిపించే ఆకర్షణ మాత్రమే. 1600 నాటి భారతదేశం యొక్క నిజమైన ఆర్థిక బలం దాని వనరుల్లో ఉంది. అంటే నేలలు, పంటలు లాంటివా? అవును. గంగా నది పరివాహక ప్రాంతాలు, అత్యంత నైపుణ్యంగల చేనేత కార్మికులు, పట్టు మరియు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అడవుల్లో పండే మసాలా దినుసులు ఇవి ఐరోపా మార్కెట్లను శాసించేవి అప్పట్లో. మసాలా దినుసులు అనగానే ప్రధానంగా నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు గుర్తొస్తాయి. కాని ఒక దేశాన్ని ఆక్రమించుకునేంత అవసరం ఈ దినుసులకేమొచ్చింది? కేవలం వంటకాల్లో రుచి కోసమే వాళ్ళు సముద్రాలు దాటి వచ్చారా? ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. రుచి అనేది వాళ్లకు రెండవ ప్రాధాన్యత. అసలు సమస్య ఐరోపాలోని వాతావరణం. ఓహో, చలికాలం గురించి చెప్తున్నారా? అవును. అక్కడ చలికాలం చాలా ప్రాణాంతకంగా ఉండేది. ఆరుబయట పచ్చగడ్డి కూడా మొల్చేది కాదు. అలాంటి సుదీర్ఘమైన చలికాలంలో బ్రతకాలంటే వాళ్లు మాంసాన్ని నిల్వ ఉంచుకోవడం అత్యవసరం. అంటే అప్పట్లో ఫ్రిడ్జ్ లాంటివి లేవు గదా, మరి ఎలా నిల్వ చేసేవాళ్లు? సరిగ్గా పట్టుకున్నారు. ఫ్రిడ్జుల లేని ఆ కాలంలో మాంసం కుళ్ళిపోకుండా నిల్వ ఉంచగలిగే ఏకైక రసాయన సాధనం ఉప్పు మరియు ఈ నల్ల మిరియాలు. అబ్బా, అంటే మిరియాలు కేవలం మసాలా కాదు, ప్రాణాలు నిలగట్టే ప్రిజర్వేటివ్ అన్నమాట. ఖచ్చితంగా. అందుకే అప్పట్లో మిరియాలను నల్ల బంగారమని పిలిచేవారు. ఈ ప్రాణాధారమైన అవసరమే అన్వేషణకు దారితీసి మెల్లగా దురాశగా మారింది. డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడటానికి ప్రధాన కారణం ఈ బిజినెస్సే. అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాటాదారుల పెట్టుబడితో వ్యాపారం చేయడానికి బయలుదేరింది. అయితే 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ తన ఓడలో సూరత్ చేరుకున్నప్పుడు మన ఆధారాలేం చెబుతున్నాయంటే భారతీయ రాజులు వారికి ఎర్ర తివాచీ స్వాగతం ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది. అవును కదా. ఒక సామాన్య వ్యాపారికి దర్బార్లో అంత సులభంగా ప్రవేశం ఎలా దొరుకుతుంది? అసలు దొరకలేదట. వాస్తవానికి అప్పటికే పోర్చుగీస్ వాళ్లు భారతదేశ పశ్చిమ తీరంగో పాతుకుపోయి ఉన్నారు. ఓ, ముఘల్ చక్రవర్తి జహాంగీర్ దర్బార్లో వీళ్లకి పలుకుబడి ఉండేదా? విపరీతమైన పలుకుబడి. పోర్చుగీసుల దౌత్యపరమైన ఒత్తిడి వల్ల జహాంగీర్ విలియం హాకిన్స్కు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతివ్వలేదు. ఖాళీ చేతులతో వెనుతిరగాల్సొచ్చింది. ఇక్కడే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కీలకమైన పాఠం నేర్చుకుంది. పోర్చుగీసులలాగా నేరుగా యుద్ధాలు చెయ్యలేమని, బలప్రయోగం కన్నా పక్కా దౌత్యమే సరైన ఆయుధమని వాళ్లు ఫిక్స్ అయ్యారు. ఈ దౌత్యం గురించే చదువుతున్నప్పుడు సర్ థామస్ రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గదా. 1615లో బ్రిటన్ రాజు జేమ్స్ I అతన్ని అఫీషియల్ రాయబారిగా పంపాడు. అవును. ఈ థామస్ రో వ్యవహారం చూస్తుంటే ఆధునిక కాలంలో ప్రభుత్వాల విధానాలను మార్చుకునే కార్పొరేట్ లాబీయిస్ట్ లాగా అనిపిస్తాడు. హాహా, ఆ పోలిక భలే ఉంది. కార్పొరేట్ లాబీయిస్ట్ అసలు వాడేం చేశాడు? థామస్ రో ఒక సాధారణ నావికుడిలా రాలేదు. ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహంతో వచ్చాడు.
జహంగీర్ దర్బారుకు వెళ్లి రాజును ప్రసన్నం చేసుకోవడానికి ఖనీదైన ఇంగ్లీష్ కోచ్లు, అరుదైన పెయింటింగ్స్, పట్టుబట్టలు లాంటివి గిఫ్ట్స్గా ఇచ్చాడు. వామ్మో, భారీగానే ప్లాన్ చేశారు. అవును, పైగా మేము కేవలం వ్యాపారులమని, ముఘల్ సామ్రాజ్యానికి క్రమం తప్పకుండా పన్నులు కడతామని నమ్మించాడు. దర్బారులోని కీలక అధికారులకు లంచాలు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. ఒక చిన్న వ్యాపార అనుమతి పత్రం రాబోయే శతాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చేస్తుందో ముఘల్ చక్రవర్తి ఊహించి ఉండడు. అయితే అనుమతి దొరికిన వెంటనే వీళ్లు సూరత్కే పరిమితం కాలేదు కదా, దేశవ్యాప్తంగా ఎలా విస్తరించారు? వాళ్ళు భౌగోళిక ప్రాంతాలను చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా సముద్ర తీరాలు వ్యాపారానికి అనువుగా ఉంటాయని వాళ్లకు తెలుసు. అంటే నౌకలు సులభంగా రాకపోకలు సాగించడానికి కదా? అవును, అందుకే పశ్చిమాన బాంబేను కేవలం 10 పౌండ్ల అద్దెకు తీసుకున్నారు. దక్షిణాన మద్రాస్లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఇక తూర్పున అత్యంత సంపన్నమైన బెంగాల్ ప్రాంతంలో కలకత్తాను కేంద్రంగా చేసుకున్నారు. అక్కడే కదా పోర్ట్ విలియం అనే భారీ కోట కట్టింది. చూస్తుంటే వ్యాపార గోదాముల పేరుతో మొదలైన ఆ కట్టడాలు మెల్లగా ఆయుధాలు దాచే సైనిక స్థావరాలుగా మారిపోయాయి. ఖచ్చితంగా ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. దశాబ్దాల పాటు మేము కేవలం వ్యాపారులమని చెప్పుకున్న కంపెనీ అకస్మాత్తుగా పాలకుల అవతారం ఎలా ఎత్తింది? వ్యాపార త్రాసు సైనిక కత్తిగా ఎలా మారింది అంటారు? దీనికి వాళ్లకన్నా మన అంతర్గత కారణాలే ఎక్కువ. 1707లో బలమైన ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణించడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అవును, ఆయన మరణం తర్వాత ముఘల్ పీఠం వేగంగా బలహీనపడింది కదా? దాన్ని ఆసరాగా చేసుకుని బెంగాల్, అవధ్, హైదరాబాద్ లాంటి పెద్ద ప్రావిన్సుల నవాబులు దాదాపు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడం వల్ల స్థానిక రాజుల మధ్య అనైక్యత ఏర్పడింది. ఈ గొడవలను బ్రిటిష్ వాళ్లు బాగా అబ్జర్వ్ చేశారు. కరెక్ట్. రాజకీయ అస్థిరత ఉన్న చోట తమ లాభాలను పెంచుకోవచ్చని, అవసరమైతే పాలిటిక్స్లోకి కూడా రావచ్చని నిర్ణయించుకున్నారు. దానికి వాళ్లు ఎంచుకున్న మొదటి ప్రయోగశాల బెంగాల్. అప్పట్లో మొత్తం ఐరోపాకు వెళ్లే ఆసియా ఎగుమతుల్లో సగానికి పైగా బెంగాల్ నుండే వెళ్లేవని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఇక్కడే 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అవును, కాని ఈ యుద్ధం డీటెయిల్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవైపు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా దగ్గర 50,000 మంది సైన్యం, భారీ ఫిరంగులు ఉన్నాయి. ఓకే. కాని బ్రిటిష్ కమాండర్ రాబర్ట్ క్లైవ్ దగ్గర కేవలం 3,000 మంది సైన్యం మాత్రమే ఉంది. గణితశాస్త్రం ప్రకారం చూస్తే బ్రిటిష్ వాళ్లు గెలవడం అసాధ్యం. మరి అసలు వాళ్లు అంతటి విజయాన్ని ఎలా సాధించారు? ఎందుకంటే అది మైదానంలో కత్తులతో జరిగిన యుద్ధం కాదు, తెర వెనుక కుట్రలతో జరిగిన ఒక కార్పొరేట్ టేకోవర్ లాంటిది. రాబర్ట్ క్లైవ్ సైనిక బలం కన్నా ధనబలాన్ని నమ్మాడు. అంటే లంచాలిచ్చాడంటారా? అవును. నవాబు సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్కు బెంగాల్ నవాబును చేస్తానని ఆశ చూపి భారీగా లంచమిచ్చి కొనేశాడు. యుద్ధం రోజున మీర్ జాఫర్ తన అధీనంలో ఉన్న సైనికులను అసలు ఫైట్ చేయకుండా ఆపేశాడు. వామ్మో, ఇంత పెద్ద ద్రోహం జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? మరో కారణం వాతావరణం. అకస్మాత్తుగా వర్షం రావడం వల్ల నవాబు సైన్యం యొక్క మందుగుండు అంతా తడిచిపోయి పనికి రాకుండా పోయింది. బ్రిటిష్ వాళ్లు మాత్రం ముందు చూపుతో టార్పాలిన్ కవర్లు వాడి మందుగుండును కాపాడుకున్నారు. అంటే ఆయుధాల బలం కన్నా శత్రు శిబిరంలో ఉన్న ఆసపోతులను కొనుగోలు చేయడం ద్వారా ఒక సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చని నిరూపించారు. ఈ యుద్ధం తర్వాత మీర్ జాఫర్ కీలుబొమ్మయ్యాడు గదా? అవును, కాని ఈ పరోక్ష పాలన ప్రత్యక్ష పాలనగా మారడానికి 1764 బక్సార్ యుద్ధం అసలు కారణం. ఈ రెండు యుద్ధాల మధ్య ఉన్న తేడా ఏంటి అసలు, ప్లాసీకి బక్సార్కు? ప్లాసీ యుద్ధం బ్రిటిష్ వాళ్లను బెంగాల్కు అనధికార యజమానులను చేస్తే, బక్సార్ యుద్ధం వాళ్లను అఫీషియల్ పాలకులను చేసింది. ఓహో. బక్సార్లో బ్రిటిష్ సైన్యం ఏకంగా 3 శక్తులను ఓడించింది. బెంగాల్ మాజీ నవాబు మీర్ కాసిం, అవధ్ నవాబు సుజావుద్దౌలా మరియు స్వయానా ముఘల్ చక్రవర్తి షా ఆలం II. వీళ్ల ముగ్గురి ఉమ్మడి సైన్యాన్ని మట్టికరిపించింది. అంటే ఇది కేవలం కుట్రలతో సాధించిన విజయం కాదు, సైనిక క్రమశిక్షణతో సాధించింది. దీని ఫలితంగానే గదా 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది? అవును, ఈ అలహాబాద్ ఒప్పందం భారతదేశ ఆర్థిక చరిత్రనే పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఆ దివానీ హక్కులు. ఈ దివానీ హక్కులు అనే ఒకే ఒక్క పదం
వందల సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను ఎలా తలకిందులు చేసిందో కొంచెం విడమరి చెబుతారా? ఖచ్చితంగా. ఆ దివానీ హక్కుల వెనక ఉన్న మెకానిజం చాలా దుర్మార్గమైంది. ఈ ఒప్పందానికి ముందు కంపెనీ భారతదేశం నుండి పత్తి, మసాలా దినుసులు కొనాలంటే లండన్ నుండి బంగారం, వెండి తీసుకురావాల్సొచ్చేది. అవును, అది బ్రిటన్కి భారమే కదా. అవును, కాని దివానీ హక్కులతో బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకునే హక్కు కంపెనీకొచ్చేసింది. ఓ మై గాడ్! అంటే ఇకపై వాళ్ళు బ్రిటన్ నుండి ఎలాంటి బంగారం తీసుకురావాల్సిన అవసరం లేదా? ఏమాత్రం లేదు. భారతీయ రైతుల నుండి వసూలు చేసిన పన్ను డబ్బుతోనే భారతీయ కార్మికుల దగ్గర వస్తువులను కొని వాటిని విదేశాల్లో అధిక ధరలకు అమ్మి లాభాలు జేబులో వేసుకున్నారు. పెట్టుబడి మనదే, సరుకు మనదే, శ్రమ మనదే, కాని లాభం మాత్రం పూర్తిగా కంపెనీ ఖాతాలోకి. ఒక దేశం తన సొంత డబ్బుతోనే తనని తాను దోచుకోవడానికి అప్పు ఇచ్చినట్లుంది పరిస్థితి. ఇది ఒకవైపు ఆర్థిక దోపిడీ అయితే, మరోవైపు లార్డ్ వెల్లెస్లీ తెచ్చిన సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడియరీ అలయన్స్ ఇంకో పెద్ద మోసం. అవును, దాని మీరు ఏమని పిలుస్తారు? నాకైతే ఇదొక ఆధునిక కాలపు మాఫియా ప్రొటెక్షన్ ర్యాకెట్లాగా అనిపిస్తుంది. హాహా, ఆ విశ్లేషణ 100% కరెక్ట్. దీని వెనుకున్న చట్టపరమైన బెదిరింపేంటంటే పొరుగు రాజుల నుండి మీకు ముప్పుంది కాబట్టి మీ రక్షణ కోసం మా బ్రిటిష్ సైన్యాన్ని మీ రాజ్యంలో ఉంచుతాం అని చెప్పారు. ఫ్రీగా ఉంచారు కదా. అక్కడే ఉంది మేలిక. ఆ సైన్యానికయ్యే జీతభత్యాలు, ఖర్చు అంతా ఆ స్థానిక రాజే భరించాలి. ఒకవేళ ఆ ఖర్చు భరించలేకపోతే ఆ రాజు తన రాజ్యంలోని కొంత భాగాన్ని కంపెనీకి రాసిచ్చేయాలి. వామ్మో, ఇది పక్కా బ్లాక్మెయిల్ కదా. ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ రాజు తన దర్బార్లో ఒక బ్రిటిష్ రెసిడెంటును ఉంచుకోవాలి. కంపెనీ అనుమతి లేకుండా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోకూడదు. అంటే రాజు పేరుకు సింహాసనం మీద కూర్చుంటాడు, కాని అసలు పవరంతా బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉంటుంది. దీనివల్ల నిజాం నుండి మరాఠాల వరకు ఎంతోమంది అధికారం కోల్పోయారు. దీనికి తోడు డల్హౌసీ తెచ్చిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం కూడా ఉంది కదా. దాని లాజికేంటి? అంటే మన సంప్రదాయం ప్రకారం చూస్తే ఒక రాజుకు సంతానం లేకపోతే అతనొక బాలుడిని దత్తత తీసుకుని వారసుడుగా ప్రకటించుకోవచ్చు. అవును, అది సహజమే కదా. కాని డల్హౌసీ దీనికి ఒక విచిత్రమైన చట్టపరమైన మెలుక పెట్టాడు. ఈస్టిండియా కంపెనీ అనేది ఒక పరమాధికార శక్తి అని, తమ అనుమతి లేకుండా దత్తత తీసుకున్న వారసులకు రాజ్యాధికారం రాదని ప్రకటించాడు. ఓహో, అంటే సంతానం లేని రాజులు చనిపోగానే ఆ రాజ్యాలను డైరెక్ట్గా లాగేసుకున్నారా? అవును, ఝాన్సీ, సతారా, నాగ్పూర్ లాంటి రాజ్యాలను ఎలాంటి యుద్ధం చేయకుండానే తీసేసుకున్నారు. ఈ దొంగతనం స్థానిక పాలకుల్లో విపరీతమైన భయాన్ని పెంచింది. ఈ విధంగా రాజకీయ అధికారం, రెవెన్యూ అంతా లాక్కున్నారు. సరే, సాధారణంగా ఒక ప్రభుత్వం వస్తే ప్రజల కోసం ఇండస్ట్రీస్ నిర్మిస్తుంది. కాని వాళ్ళు మన వస్త్ర పరిశ్రమను ఎలా నాశనం చేశారు? ప్రపంచానికే వస్త్రాలను ఎగుమతి చేసే స్థాయి నుండి మనల్ని ఎందుకు పడేశారు? ఇక్కడే మనం బ్రిటన్లో జరుగుతున్న పారిశ్రామిక విప్లవాన్ని అర్థం చేసుకోవాలి. 18వ శతాబ్దం చివర్లో అక్కడ ఆవిరి యంత్రాలు, పవర్ లూమ్స్ వచ్చాయి. ఫ్యాక్టరీలలో వేలాది మీటర్ల బట్టను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ ఫ్యాక్టరీలకు ముడిసరుకు కావాలి కదా. ఖచ్చితంగా నిరంతరంగా పత్తి కావాలి. అలాగే వాళ్లు తయారు చేసిన బట్టను అమ్ముతోవడానికి ఒక భారీ మార్కెట్ కావాలి. ఆ రెండు అవసరాలను భారతదేశం తీర్చాలని చట్టాలు చేశారు. అంటే భారతీయ చేనేత పరిశ్రమను చట్టాల ద్వారానే తొక్కేశారా? ఉదాహరణకు ఆ ఢాకా మస్లిన్ వస్త్రం లాంటి నైపుణ్యాన్ని ఎలా దెబ్బతీశారు? ముఖ్యంగా టారిఫ్ చట్టాల ద్వారా. మన వస్త్రాలు నాణ్యతలో బెస్ట్ కాబట్టి బ్రిటన్ వాళ్లు అవే కొనేవారు. దీనివల్ల వాళ్ల ఫ్యాక్టరీలకు నష్టం వస్తుందని భారతీయ వస్త్రాలపై 70 నుండి 80% వరకు విపరీతమైన ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు. 80%? అప్పుడు బ్రిటన్లో మన బట్టల ధర బాగా పెరిగిపోయి ఎవరూ కొనరు. ఎగ్జాక్ట్లీ. అదే సమయంలో బ్రిటన్లో తయారైన వస్త్రాలను భారతదేశంలో ఎలాంటి పన్నులు లేకుండా దించారు. ఆ చవకైన బట్టలతో మన చేనేత కార్మికులు పోటీపడలేకపోయారు. పాపం, ఉపాధి కోల్పోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఇది వింటుంటే నాకొక విషయం అనిపిస్తుంది. చాలామంది అంటుంటారు, వలసవాదం వల్ల ఎన్ని నష్టాలున్నా బ్రిటిష్ వాళ్లు మనకు రైల్వేలిచ్చారు అని. ఇది చాలా కామన్గా వినే మాటే. కానీ 1853లో వచ్చిన రైల్వేల వెనకున్న అసలు ఉద్దేశ్యం మన ప్రయాణ సౌకర్యమేనా? దీని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక బ్యాంక్ లాకర్ను త్వరగా దోచుకోవడానికి లాకర్ లోపల్నుండి బయటికొక కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో, ఈ రైల్వేల నిర్మాణం కూడా అలాగే అనిపిస్తుంది. ఆ కన్వేయర్ బెల్ట్ పోలిక 100కి 100 పాళ్లు కరెక్ట్.
ఆనాటి రైల్వే మ్యాప్లను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆ ట్రాక్లు పబ్లిక్ కోసం వేసినవి కావు. మరి దేనికోసం వేశారు? అవి ప్రధానంగా దేశం లోపల ఉన్న పత్తి, బొగ్గు లాంటి ముడిసరుకును నేరుగా సముద్రతీరంలోనే రేవులకు కనెక్ట్ చేసేవి. అంటే బాంబే, కలకత్తా లాంటి పోర్టులకనమాట. అంటే దేశం నడిబొడ్డు నుండి రక్తాన్ని పీల్చి బ్రిటన్కు పంపే నరాలుగా ఈ రైల్వేలు పనిచేశాయా? ఖచ్చితంగా. ఇంకో ఉపయోగమేంటంటే ఎక్కడైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే వెంటనే సైన్యాన్ని అక్కడికి తరలించడానికి రైల్వే బెస్ట్ ఆప్షన్. ఇందులో మన సంక్షేమమనేది ఏ కోసానా లేదు. ఒకవైపు పరిశ్రమల విధ్వంసం, మరోవైపు వ్యవసాయ విధ్వంసం. ఆహార పంటలు పండే నేలల్లో బలవంతంగా వాణిజ్య పంటలు, ముఖ్యంగా నీలిమందు సాగు చేయించారని చెబుతారు కదా, దానివల్ల అసలు నష్టమేంటి? బ్రిటన్ బట్టల మిల్లులకు రంగులద్దడానికి ఈ నీలిమందు అత్యవసరం. కాబట్టి రైతులను వరి, గోధుమ మానేసి ఇది పండించాలని టార్చర్ చేశారు. అది పండిస్తే ప్రాబ్లమేంటి? ప్రాబ్లమేంటంటే నీలిమందు మొక్కల వేర్లు భూమిలోని సారానంతా పీల్చేస్తాయి. ఒకసారి ఆ పంట వేస్తే ఆ భూమిలో ఏళ్ల తరబడి ఏమీ పండదు. ఫుడ్ క్రాప్స్ లేకపోవడం వల్లే దేశంలో భయంకరమైన కరువులు వచ్చాయి. అవును, 1876-78 మధ్యలో వచ్చిన కరువుల గురించి చదువుతుంటే దొడబుడుతుంది. లక్షలాది మంది ఆకలితో మాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేసింది అసలు? ఏమీ చేయలేదు. దక్షిణ భారతదేశంలో లక్షల మంది ఆకులు తింటూ ప్రాణాలు వదులుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం వేలాది టన్నుల గోధుమలను బ్రిటన్కు ఎగుమతి చేస్తూనే ఉంది. ఎంత అమానవీయం! ఇది పక్కా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే. మరో దారుణమేంటంటే 1877లో దేశమంతా కరువుతో అల్లాడుతున్నప్పుడు వైస్రాయ్ లార్డ్ లిటన్ ఢిల్లీ దర్బార్లో ఒక విలాసవంతమైన వేడుకను నిర్వహించాడు. వేడుక ఎందుకు? విక్టోరియా మహారాణిని భారతదేశ సామ్రాజ్ఞిగా ప్రకటించడానికి. వారం రోజులపాటు మందు, మాంసం ఏరులై పారాయి. ప్రజల ప్రాణాల కంటే తమ ఆధిపత్య ప్రదర్శనకే వాళ్లు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ఆర్థిక అణుచివేత, ఆకలి చావులు ఇవన్నీ ప్రజల మనసుల్లో ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించాయి. అదే 1857 సిపాయిల తిరుగుబాటు కదా. ఇది కేవలం ఆవు, పంది, కొవ్వు రాసిన తూటాల వల్ల వచ్చిన కోపం మాత్రమే కాదు కదా. కాదు, ఆ తూటాల వివాదమనేది కేవలం ఒక నిపురవ్వ మాత్రమే. దానికి కింద 100 ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి ఉంది. అంటే రాజులు, కార్మికులు, రైతులు అందరూ కలిశారన్నమాట. అవును, ఆ తిరుగుబాటును వాళ్లు క్రూరంగా అణిచివేసి ఉండొచ్చు. పాలన కంపెనీ చేతుల్లోంచి నేరుగా బ్రిటిష్ పార్లమెంట్ చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చు. కాని ఒక విషయం స్పష్టమైంది: మనం సంఘటితమైతే ఏ సామ్రాజ్యమైనా వణకాల్సిందే అని. 1857 తర్వాత విద్యావంతుల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. మొదట్లో ఉద్యోగాలు, సంస్కరణలడిగారు. కాని 1905 నాటి బెంగాల్ విభజన తర్వాత పరిస్థితులు మారాయి. ముఖ్యంగా 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండ ఒక పెద్ద ఉత్ప్రేరకం. అవును, ఆ సంఘటన భారత జాతీయ ఉద్యమాన్ని శాశ్వతంగా మార్చేసింది. పండుగ రోజున శాంతియుతంగా సమావేశమైన నిరాయుధులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు కదా. ఏమాత్రం వార్నింగ్ ఇవ్వకుండానే కదా. అవును, ఆ రక్తపాతం చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్లు న్యాయంగా పాలిస్తారనే భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. వాళ్లకర్థమైందేంటంటే ఈ సామ్రాజ్యం ముందు మోకరిల్లడం కాదు, దాన్ని కూల్చేయడమే మార్గమని. ఇక్కడే స్వాతంత్ర్య పోరాటం 2 మార్గాల్లో పయనించింది. ఒకటి మహాత్మాగాంధీ అహింసా మార్గము. ఒక తుపాకులు పట్టుకున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఈ నిరాయుధ పద్ధతి ఎలా పనిచేసింది అసలు? దాని వెనుక ఉన్న లాజిక్ చాలా పవర్ఫుల్. లక్షలాది మంది ఉన్న భారతదేశాన్ని కొన్ని వేల మంది బ్రిటిషర్లు నేరుగా పాలించలేరు. వాళ్లు మన రైల్వే కార్మికులు, క్లర్కులు, పోలీసుల సహకారంతోనే నడుపుతున్నారు. అంటే మనవాళ్లే వాళ్లకు పనిముట్లుగా మారారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ భారతీయులు పన్నులు కట్టడం మానేశారో, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లడం ఆపేశారో, బ్రిటిష్ యంత్రాంగం పూర్తిగా స్తంభించిపోయింది. దండి ఉప్పు సత్యాగ్రహం సందేశం కూడా అదే. మేము మీ చట్టాలను పాటించము అని చెప్పడం కదా. అవును, లాఠీచార్జీలు చేసినా నవ్వుతూ దెబ్బలు తిన్నారు కాని తిరిగి కొట్టలేదు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకర్థం కాలేదు. ఇంకోవైపు సాయుధ పోరాటం కూడా నడిచింది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ప్రాణత్యాగాలు, అలాగే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా చేసిన పోరాటం వాళ్లపై విపరీతమైన ఒత్తిడి తెచ్చింది కదా. అవును, కాని ఆ ఒత్తిడికి అసలు ముగింపు ఎప్పుడు పడిందంటే 1946
రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో. ఓహో, నావికాదళ తిరుగుబాటు. అందులో ఏం జరిగింది? అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంతో బ్రిటన్ చితికిపోయింది. బొంబాయిలో నావికాదళం అధికారుల మాట ధిక్కరించి ఓడలపై ఉన్న బ్రిటిష్ జెండాలను పీకేసి భారతీయ జెండాలను ఎగురవేశారు. వావ్! తమను కాపాడుతున్న సైన్యమే ఎదురుతిరిగితే ఇక వాళ్ళు ఎవరిని నమ్ముకుంటారు? అంతేగదా, ఇక ఇక్కడ ఒక్కరోజు కూడా పాలన సాగించలేమని వాళ్లకి స్పష్టంగా అర్థమైపోయింది. అలా సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కాని వెళ్తూ వెళ్తూ మతం పేరుతో దేశాన్ని విభజించి ఒక పెద్ద గాయాన్ని మిగిల్చారు. ఏదేమైనా ఒక చిన్న వ్యాపార సమూహం ఒక దేశాన్ని ఆక్రమించి చివరికి మనమే వాళ్ళని తరిమికొట్టడం ఒక అద్భుతమైన ప్రయాణం కదా. నిజమే. ఈ చరిత్రను తెలుసుకోవడం నేటి తరానికి చాలా అవసరం. ఎందుకంటే వాళ్లు ఏనాడూ నేరుగా ఆయుధాలతో వచ్చి గెలవలేదు. మనలో ఉన్న కుల, మత, ప్రాంతీయ విభేదాలను ఆయుధాలుగా వాడుకున్నారు. అంటే అంతర్గత అనైకైతే విదేశీ ఆధిపత్యానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మనమెప్పటికీ మర్చిపోకూడదు. అయితే వెళ్లే ముందు మనం ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఉంది. గతంలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి వచ్చి క్రమంగా ఆయుధాలు పట్టి మన వనరులను లాక్కుంది. మరి నేటి డిజిటల్ యుగంలో పరిస్థితేంటి? ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్న సైనికుల్లేరు కదా. అవును, లేరు. కాని మన రోజువారీ డేటాను, మన అలవాట్లను, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్న భారీ టెక్ కంపెనీలున్నాయి. ఈ టెక్ మొనోపోలీస్ కొత్త రకమైన వలసవాదానికి తెరదీస్తున్నాయా? అంటే డిజిటల్ కొలోనియలిజం అంటారా? ఖచ్చితంగా. ఈసారి సంకెళ్ళు ఇనుముతో కాకుండా అల్గారిథమ్స్తో తయారవుతున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. నాడు భూముల కోసం యుద్ధాలు జరిగితే నేడు మన డేటా కోసం ఆధిపత్య పోరు జరుగుతోంది. ఒకనాటి చరిత్ర చదివాక ఆధునిక టెక్ ప్రపంచం ఎటువైపు వెళ్తోందో ఆలోచించడం చాలా అవసరం. చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అవునండి. ఈనాటి లోతైన విశ్లేషణను మనమిక్కడితో ఆపుదాం. మనం చర్చించిన చారిత్రక వాస్తవాలు, అలాగే మనం ప్రస్తావించిన ఈ డిజిటల్ కోణం గురించి మీరు కూడా కొంచెం ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ థింకింగ్.